వచనం. ఈ వారం అంతట్లో ఈ వాక్యం చాలా ఎక్కువగా చూశాను. వాట్సాప్ గ్రూపులో, మన గుడ్ న్యూస్ గ్రూప్లో లక్షవారం నుండి డానీ తన యొక్క మన గుడ్ న్యూస్ గ్రూప్లో తను పెట్టడం జరిగింది. ఈ వచనాన్ని ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా. అది చాలామంది మీద పనిచేస్తుందని విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే నా మీద కూడా ఈ వాక్యం ప్రభావాన్ని చూపించింది. దాని విషయమై కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలి. గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుతున్న అంశానికి సంబంధించి ఉంది. మనం కొంతకాలంగా ఆలోచిస్తుంది అడుగు వాటికైనాను ఊహించి వాటికైనాను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి సంఘములో మహిమ ఘనత అనే విషయాలు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాసిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో ఊహల గురించి, ఇమాజినేషన్ గురించి, మన ఊహ సరైనదైతే మన జీవితం ముందుకు సాగుతుంది. అదే మన ఊహ, మన ఇమాజినేషన్ నెగిటివ్, వ్యతిరేకమైనదైతే అది మన జీవితాల్లో చెడు చేస్తుంది. మంచి ఊహ నిరీక్షణ కలుగు చేస్తుంది, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. చెడు ఊహ అంటే ఏమిటి? వర్రీ, ఇంగ్లీష్లో చింత, ఏమైపోద్దా, ఏమవుతుందా అనే ఆతృత, కంగారు. దాంతో ఏమవుద్ది అనగా అనారోగ్యం, బలహీనత, అవిశ్వాసం ఏర్పడుతుంది. కనుక మన ఊహలు, మన ఆలోచనలు మన ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేవిగా ఉండాలి అని అంటే మన ఊహలు మంచివై ఉండాలి. మన ఇమాజినేషన్స్, మన యొక్క ఆలోచనలు మంచివై ఉంటేనే విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు వెళతాం. ఆ ఇమాజినేషన్ చెడుదైనప్పుడు చింత కలుగుతుంది, వర్రీ కలుగుతుంది, దాన్ని బట్టి అవిశ్వాసం కలుగుతుంది. అవిశ్వాసంతో పాటు దేవుని నుండి దూరం అవుతాం. ఎందుకనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండలేం. కానీ విశ్వాసం ఎప్పుడైతే ఉండదో, అవిశ్వాసం వస్తుందో దేవుని యొక్క సన్నిహిత సంబంధం మనం పోగొట్టుకుంటాము, ఆత్మీయంగా తగ్గిపోతాము, శారీరకంగా కూడా బలహీనతలు వస్తాయి. చాలామందికి మానసికమైన ఒత్తిడి వలనే గుండె, తర్వాత ఇంకా బీపీ, షుగరు ఇవన్నీ కూడా విపరీతముగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఆ ఇమాజినేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు చదువుతున్న వాక్యం చూసినప్పుడు ఆ ఇమాజినేషన్ అనగా ఊహ చేసే సాధనం గురించి ఇక్కడ రాయబడింది. వాళ్ళు చాలా వాక్యభాగాలు చూపిస్తాను సామెతల గ్రంథంలో నుండి. దయచేసి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన ఇమాజినేషన్, మన ఊహలు దేనితో చేస్తామనంటే మన హృదయముతో చేస్తాం. కనుక ఇక్కడ నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Guard your heart above all else, for it determines the course of your life. Guard your heart. నీ గుండెను నువ్వు జాగ్రత్తగా కాపాడు, అన్నిటికంటే మిన్నగా, అన్నిటికంటే ఎక్కువగా. ఎందుకనంటే ఫర్ ఇట్ డిటర్మిన్స్ ద కోర్స్ ఆఫ్ నీ జీవితం ఎలా వెళ్తుంది, నీ జీవనం ఎలా సాగుతుంది అనేది నీ హృదయముపై, నీ హార్ట్పై ఆధారపడి ఉంటుంది. ఇంకో తర్జుమాలు, ESV తర్జుమాలు అంటాడు, కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్, ఫర్ ఫ్రమ్ ఇట్ ఫ్లో ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్. ఇక్కడ హృదయాన్ని చాలా జాగ్రత్తగా, అలాగే నిరంతరము రాత్రి పగలు కూడా జాగ్రత్తగా ఉండాలి, విజిలెంట్గా ఉండాలి. ఎందుకు అని అంటే ఆ హృదయంలో నుండి జీవధారలు, లేకపోతే జీవపు ఊట వెలువడుతుంది.
NIV అంటాడు, అబవ్ ఆల్ ఎల్స్, అన్నిటికంటే మిన్నగా గాడ్ యువర్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యు డూ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్. నువ్వు చేసేది అంతయు కూడా ఆ హృదయంలో నుండే వస్తుంది. కానీ ఈ హృదయం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకనగా అందులో నుండే జీవధారలు, అందులో నుంచి జీవపు ఊట వస్తుంది. మన హృదయపూర్వకంగా దేన్నైతే ప్రేమిస్తామో ఆ విషయాలు వినడానికి మన చెవులకు ఇష్టం కలుగుతుంది. మన హృదయపూర్వకంగా దేన్నైతే ప్రేమిస్తామో అది చూడడానికి మన కళ్ళకు కూడా ఇష్టం కలుగుతుంది. అలాగే దేన్నైతే హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తామో, ఇష్టపడతామో మన కాళ్ళు కూడా అటే వెళ్తాయి. కానీ మన హృదయపూర్వకంగా ప్రేమించేది మన చెవులకు వినసొంపుగా, కన్నులకు చూడ ఇష్టపడి కాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటాయి. కనుక మన హృదయంలో ఉన్న వాటిని అనుసరించి మన వినికిడి, మన చూపు, మన నడక ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ వచనాలను చూసినప్పుడు పైన అంటాడు, 20వ వచనం చూస్తే, నా కుమారుడా నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నా కుమారుడా నా మాటలు విను, ఆలకించు, నా వాక్యములకు చెవి యొగ్గు. నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నా మాటలు, నా ఆలోచనలు, నా వాక్యములు నీ కన్నులు ఎదుటి నుండి తొలగిపోనివద్దు. నీ హృదయములు ఏం చేయాలి? వాటిని దాచుకోవాలి, భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకనంటే దొరికిన వారికి అవి జీవం. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మనకు దొరికితే దాని లోపల దాచుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకనంటే అవి జీవాన్ని ఇస్తాయి. తర్వాత సర్వ శరీరమునకు ఆరోగ్యం. కనుక మన హృదయంలో ఈ వాక్యము, దేవుని యొక్క మాట ఉంటే మనకు కలుగుతుంది ఏమిటి? జీవం కలుగుతుంది. జీవం అంటే లైఫ్, అనగా దేవుని యొక్క జీవం, శక్తి, బలము, ఆరోగ్యం. ఆ జీవంలోనే ఉన్నది ఏదనగా సర్వ శరీరమునకు ఆరోగ్యం. కానీ మన హృదయం సరిగ్గా ఉంటే మన దేహానికి ఆరోగ్యం. కానీ హృదయంలో వాటిని భద్రం చేసుకోవాలి అని చెబుతూ, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా దేహాన్ని గురించి కానీ మీద అన్ని విషయాలు మనం ముఖ్యమైన విషయాలు మనకు ఉంటాయి. కానీ ఇక్కడ జ్ఞాని అని సులోమోను చెబుతున్న మాట అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. సొలొమోను రాసినవన్నీ కూడా అనుభవపూర్వకంగా రాశాడు. ఆ అనుభవంలో కొన్ని మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. అయితే చెడు వాటిని బట్టి వాటి గురించి రాశాడు, ఎందుకని అలాగూ మనం ఉండకూడదని. కనుక జ్ఞాని చెప్తున్న ఈ మాటలు మనము పూర్ణ హృదయంతో స్వీకరిద్దాం. మన హృదయాలు సరి చేసుకోవలసిన అవసరత ఉంది. ఇంకంటాడు, నీ హృదయం సరి చేసుకోవడం వలన, నీ హృదయం భద్రముగా కాపాడుకునడం వలన 24 వచ్చిన తర్వాత మాట్లాడుతాను దాని గురించి, ఇక చదివేస్తాను. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. 25 వచ్చిన, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఇందాక చెప్పాను కదా, మన హృదయపూర్వకంగా దేన్ని ప్రేమిస్తామో ఆ ప్రేమించే దాన్ని మన చెవులు వినడానికి ఇష్టపడతాయి, మన కళ్ళు చూడడానికి ఇష్టపడతాయి, మన పాదములు నడవడానికి వెళ్ళడానికి ఇష్టపడతాయి. మనం వింటాము, చూస్తాము, వెళ్తాము. ఇక్కడ ఏంటంటే నీ కన్నులు జాగ్రత్త, అటు ఇటు చూడొద్దు. నీ హృదయాన్ని కాపాడుకుంటే నీ కన్ను దృష్టి ఏకదృష్టి కలిగి ఉంటావు, ఫోకస్ కలిగి ఉంటావు. నడిచే మార్గము కూడా తిన్నదైనది, కాలు జారే ప్రదేశము కాకుండా యోగ్యమైన నేలలు
నడుస్తావు. నీ పాదముల కీడును దూరముగా తొలగించుకొనము. కనుక ఇక్కడ ఈ విషయాలు ముఖ్యమైనవి మన ఆత్మీయ జీవితాలకు, అలాగే మన భౌతిక జీవితాలకు కూడా ఇది అవసరం. మనకి చాలామందికి మనకు కలిగే అనారోగ్యాలకు కారణం మన హృదయం సరిగా లేక, మన యొక్క ఆలోచన, మన యొక్క ఇమాజినేషన్ సరిగా లేక, విశ్వాసం నిరీక్షణ బదులు చింత, భయము, ఆందోళన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ హృదయం యొక్క పాత్ర భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. అందులో నుండి జీవధారలు, స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్, వెల్ స్ప్రింగ్స్, ఫర్ ఇట్ ఈస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. కనుక ఊట మన హృదయంలో నుండి వస్తుంది. ఆ ఊటను మనం పాడు చేస్తే, ఆ ఊట పాడైతే బయటకు వచ్చేదంతా కూడా చెడై ఉంటుంది. కనుక మన వలన అందరికీ ఆశీర్వాదం కలగాలి, కుటుంబానికి దీవెన కలగాలి, మన జీవితాలకు అలాగే ఇతరులకు కలగాలి అని అంటే మన ఊట సరిగ్గా ఉండాలి. ఎప్పుడైతే ఊట సరిగ్గా ఉండదో త్వరలోనే మన లోపల దాగి ఉన్న చెడు, ఆ దుష్టత్వం అనేది బయటకు వస్తుంది, పాపముగా పరిణమిస్తుంది. ఇంకా భయంకరమైన లేకపోతే బహిరంగమైన అవమానం పొందే పరిస్థితి ఉంటుంది. దయచేసి చూద్దాం మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి మనం చదివితే, 7వ అధ్యాయం 21 నుండి మనం చూస్తే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని పరుచునని ఆయన చెప్పాను. ఎవరు చెప్పిన ఆయన? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే చెప్పారు ఈ మాటలు. ఏమిటది? మన లోపల హృదయంలో నుండి. ఇప్పుడు పై వచనాలను చూస్తే పరిసయ్యులు బాహ్య ఆచారాల గురించి మాట్లాడుతున్నారు. చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు మీ శిష్యులు. అనగా చేతులు కడుక్కోవడం అన్నాడు ఏదో మామూలు మురికి చేతులు శుభ్రం చేసుకోవడం కాదు. ఇక్కడ ఒక ఆచార ప్రకారమైన శుద్ధీకరణ, బాహ్యమైన శుద్ధీకరణ, బాహ్యమైన ఒక ఆచారాన్ని శిష్యులు చేయడం లేదని పరిసయ్యులు ప్రభువును విమర్శిస్తున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏదనగా చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రం చేత ఏమి అయిపోదు అంటే, అలాగని చెప్పి మీరు చేతులు భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోవద్దని కాదు. అక్కడ విషయం ఏదనగా శుద్ధీకరణ ఆచారం అది కాదు, అది సరైనది, అది అవసరం లేదు అని చెప్పి, అది ముఖ్యమైనది ఏదనగా మీ హృదయం ముఖ్యం, మీ లోపల ఏముందో ముఖ్యం. ఎందుకనగా మీ హృదయంలో నుండే సామెతలు చూసాం, జీవధారలు, స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్ అక్కడి నుంచి వస్తాయి. కనుక లోపల ఏమేమి ఉన్నాయి? మా హృదయం సరిగ్గా లేకపోతే మన లోపల నుంచి ఏమొస్తాయి? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము. కింద ఫుట్ నోట్ ఇచ్చాడు. మూల భాషలో చెడ్డ కళ్ళు. మత్సరం అంటే కొంతమంది అంటారు జాగ్రత్త, వాళ్ళ దృష్టి మంచిది కాదంటారు. వాళ్ళ కళ్ళు మంచివి కాదు అంటే ఎవరైనా బాగుంటే చూడలేరు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి రావు, మన లోపలే అవి ఉంటాయి. కనుక అంటున్నాడు, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ హృదయం లోపల ఏమున్నాయో చూడు. ఈ లోపల ఇవన్నీ కూడా ఎలాగున్నాయి? ఆలోచనగా ఉన్నాయి. ఏమి ఆలోచనలు? దురాలోచనలు.
కదా. దురాలోచనలు, ఆలోచించను ఒకసారి, జారత్వం, దొంగతనం, ఇవన్నీ ఆలోచనలో ఉన్నాయి హృదయం లోపల. అవి కొంతకాలం మన దాని లోపల ఉండనిస్తే అవి మన బయటికి వస్తాయి, బయటికి కనబడతాయి, బయటికి జరుగుతాయి. కనుక బయట పాపము జరగడానికి ముందు చాలా కాలంగా ఇవన్నీ మన లోపల ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు, అనుకూలమైన వాతావరణం కలిగినప్పుడు ఇవి బయటకు వస్తాయి. కనుక దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హృదయంలో ఏమున్నాయి? మాటి మాటికి మనలో చెబుతున్నాను, ఆలోచించండి. దురాలోచనలు, చెడు ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు, ఇవన్నీ ప్లూరల్ అనగా బహువచనం రాశారు. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారము, మత్సరము అనగా చెడ్డ కళ్ళు, చెడ్డ దృష్టి, దేవదూషణ. దేవదూషణ కూడా లోపలే ఉంది. దేవుని దూషించడం అనేది మన బయట నుంచి రావడం లేదు. అహంభావం, గర్వం ఎక్కడ ఉంటుంది? లోపలే ఉంది అది, అహంభావం. తర్వాత అవివేకం, వివేకం లేనితనం. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. ఇవన్నీ కూడా లోపల నుంచి బయటకు వస్తాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన హృదయంలో ఉన్నాయి. కానీ ఏం చేయాలి? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. లూకాసు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం, క్షమించండి, 45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండి దానిని బట్టి యొక్కని నోరు మాట్లాడును. ఇది కూడా ప్రభువు చెప్పిన మాటే. నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అనేది బయట నీ ప్రవర్తన బట్టి కాకుండా నీ హృదయాన్ని బట్టి. నీ హృదయమందు మంచివాడువా, నీ హృదయమందు చెడ్డవాడువా. నీ హృదయమందు నువ్వు చెడ్డవాడు అయినట్లయితే ఏం చేస్తావు? దుర్విషయాలు తీసుకొని వస్తావు. అదే నీ హృదయమందు మంచివాడు అయినట్లయితే సద్విషయాలు, మంచి విషయాలు బయటికి తీసుకొని వస్తావు. నీ హృదయం దేనితో నిండి ఉంటుందో అదే బయటకు వస్తుంది. కనుక మన హృదయంలో ఏం పెడుతున్నాం, ఏమి నింపుతున్నాం. అందుకనే సామెతలంతా మనం చూసాం. ఈ వాక్య భాగం 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఏం చేయాలి? ఏం చేయమంటున్నాడు? నా కుమారుడు నా మాటలను ఆలకింపము. 4వ అధ్యాయం 20వ వచనం. నా వాక్యములకు నీ చెవి యొగ్గము. నీ కన్ను ఎదుట దాన్ని తొలగిపోనివద్దు. నీ హృదయంలో వాటిని భద్రపరచుకో. కనుక మన హృదయం యోగ్యముగా ఉండాలి అని అంటే దేవుని మాటలు, దేవుని వాక్యం వినాలి. అవి దొరికితే మనకు జీవాన్ని, మనకు ఆరోగ్యాన్ని మనకి ఇస్తాయనే సంగతి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన హృదయాలు కాపాడుకోవాలి. ఎందుకని అక్కడ నుండే మన మన జీవితంలో చేసే కార్యాలకు ప్రేరణ, నడిపింపు మనకు కలుగుతుంది. మన హృదయాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే మన విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం. మన హృదయాలు సరిగ్గా లేకపోతే మనం గాయపరచబడతాం. చాలా సులువుగా గాయపరచబడి వెనకంజ వేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన విశ్వాసం కోల్పోతాం, మన నిరీక్షణ కోల్పోతాం, మన గుండె పగిలిన స్థితిలో ఉంటాం, మన జీవితం అంతా కూడా మారిపోతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక మన హృదయం మన జీవితాలన్నిటికీ కూడా, జీవితం అంతటికీ ముఖ్యము, కేంద్రము, కీలకం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ తర్జుమాలో హార్ట్ అని తర్జుమా చేస్తారు, తెలుగులో మన హృదయము అని తర్జుమా చేశారు. అయితే హార్ట్ అయినా హృదయమైనా ఇక్కడ చెబుతున్న మాట్లాడుతున్నా మనం ఈ గుండె కాదు, మన రక్తాన్ని పంపు చేస్తున్న మన గుండెను గురించి కాదు ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్నది. కానీ మన హృదయ పరిస్థితిని బట్టి మన గుండె ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మన హృదయంలో నిరాశ, నిస్పృహ, తర్వాత పగిలిన జీవితాలు, లేకపోతే
డిసప్పాయింట్మెంట్ వాళ్ళని అనుభవించినప్పుడు మన గుండె కృంగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, ఈ మాంసపు ముద్ద గుండె గురించి కాకుండా దాన్ని నడిపిస్తూ నియంత్రిస్తూ ఉన్న ఇంకొక విషయం, అదే హృదయం అనేది ఇక్కడ వ్రాయబడిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ హృదయం మన జీవితాలన్నిటికంటే ముఖ్యమైనది. ఆ హృదయం అనగా ఏది అని ఆలోచన చేస్తూ బైబిల్ చెప్తున్న విషయం ఏదనగా, మనిషి యొక్క అసలైన జీవితానికి మూలమైనది ఆ హృదయంలోనే మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావావేశాలు, మన యొక్క చిత్తం అనగా ఎంపిక చేసుకోవడం అనేది ఆ హృదయంలోనే ఉంటుంది. కానీ దీని గురించి ఎంతమంది మాట్లాడారు కనుక ఈ హృదయం ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే మన యొక్క మనస్సు, మన మనస్సులోనే ఇది ఉంది. ఆ మనస్సు ద్వారానే, ఈ హృదయం ద్వారానే. కనుక అనేకమైన పదాలు బైబిల్లో ఉపయోగించబడ్డప్పటికీ అన్నీ ఒకే విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి. కొన్ని తర్జుమాల్లో సోల్, లేకపోతే కొన్ని చోట్ల స్పిరిట్ అంటారు. కానీ ఇవన్నీ కూడా ఒకే ఒక హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ హృదయం యొక్క పని ఏదనగా అసలైనది, ముఖ్యమైనది జీవధారాలు, లేకపోతే మరణధారాలు, మంచి విషయాలు, చెడు విషయాలు మనం దేనితో నింపుకుంటామో దానితో నిండి ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఈ హృదయంలోనే ఎమోషన్స్ ఉన్నాయి, అనగా భావావేశాలు ఉన్నాయి, ప్యాషన్స్ అనగా ఆసక్తులు ఉన్నాయి, తర్వాత రొమాంటిక్ డిజైర్స్ అనగా లైంగికపరమైన లేకపోతే శృంగారపరమైన ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా మన హృదయం లోపల ఉన్నాయి. కనుక బైబిల్ ఉపయోగించినప్పుడు ఇవన్నీతో పాటు ఇంకా మన యొక్క మనస్సు, మన యొక్క చిత్తం ఇందులో ఉన్నాయని చెప్పి మనవి చేస్తాం. ఇందులో మనం జ్ఞానము అని తిరిగి అంటాడు, కాగ్నిటివ్ అనగా అభిజ్ఞ, అభివృద్ధి అంటే అక్వైరింగ్ అనగా జ్ఞానాన్ని చెప్పాలంటే హృదయానికి మన బ్రెయిన్తో కూడా లింక్ ఉంది. మనం జ్ఞానం అర్థం చేసుకునేది మన మెదడుకు కూడా పని కలిగి ఉండే సంగతిని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ హృదయానికి ఉంది. తర్వాత ఆలోచించడము, తర్వాత ఎంపిక చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. టిమ్ కెల్లర్ అనే ఒక బైబిల్ జ్ఞాని చెబుతున్న మాట ఏదనగా, హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ యువర్ డీపెస్ట్ ట్రస్ట్, కమిట్మెంట్స్ అండ్ లవ్స్. నీ హృదయము లోతైన నీ యొక్క నమ్మకాలకు, లోతైన నీ యొక్క కమిట్మెంట్స్ అనగా ఇది చేస్తాను, ఇది చూస్తాను, లేకపోతే దీనికి నేను నిలబడి ఉంటాను అని చెప్పే వాటికి, నువ్వు అత్యధికంగా ప్రేమించే వాటికి అది కేంద్రము, లేకపోతే అదే సింహాసనం నీ హృదయం. అనగా నీ హృదయంలోనే లోతైన నమ్మకాలు, డీప్ ట్రస్ట్స్, దేన్నైనా లేకపోతే ఎవరినైనా విషయాన్నైనా సంపూర్తిగా విశ్వసించగలగడం, కమిట్మెంట్స్, నేను ఇది చేస్తాను, దీన్ని నేను కట్టుబడి ఉంటాను అనేది ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో ఉంటుంది. తర్వాత ప్రేమిస్తాను దీన్ని, లేకపోతే ఈ విషయాన్ని, ఈ వ్యక్తిని, ప్రేమకు సంబంధించి కూడా మన హృదయం లోపలే కేంద్రమై సింహాసనం కలిగి ఉంటాయని చెప్పి ఆ భక్తుడు తెలియజేస్తాడు. ఇంకా అంటాడు, వాట్ ద హార్ట్ మోస్ట్ లవ్స్ అండ్ ట్రస్ట్స్. ఈ హృదయం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తుందో, ఈ హృదయం దేన్నైతే ఎక్కువగా నమ్ముతుందో, ద మైండ్ ఫైండ్స్ రీజనబుల్. ఏదైతే హృదయం ఎక్కువగా నమ్మి విశ్వసిస్తుందో, ప్రేమిస్తుందో, ఈ మనస్సులకు, జ్ఞానానికి ఏమనిపిస్తుంది అంటే సరైనదే, రీజనబుల్, నిజమే అన్నట్టుగా అనిపిస్తుంది. ద ఎమోషన్స్ ఫైండ్ డిజైరబుల్. భావావేశాలు, ఇది బాగుంటుంది, చేద్దాం అని ఆశ కలుగుతుంది. అండ్ ది విల్ ఫైండ్స్ డూయబుల్. చిత్తానికి ఏమనిపిస్తుంది? చేస్తాం, చేయగలం అనే మనస్సు కలుగుతుంది. మీకు అర్థమైందని భావిస్తున్నాను. మన హృదయములో ఉన్న లోతైన, అత్యంత గొప్పమైన, ముఖ్యమైన కమిట్మెంట్స్ అనగా ఇది చేస్తాను, ఇది దీనికి కట్టుబడి ఉంటాను, లేదా దీన్ని ప్రేమిస్తాను, దీన్ని నమ్ముతాను అనే చెప్పే వాటి మన హృదయంలో
ఒక సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉంటాయి. అవి మన జీవితాలను ఏలుబడి చేస్తాయి. ఎప్పుడైతే హృదయపూర్వకం ఈ కమిట్మెంట్స్ కానీ, ఈ ప్రేమ కానీ, ఈ నమ్మకం కానీ మనలో ఉన్నప్పుడు మన మనస్సు సహకరిస్తా, సంతోషంగా ఉంటుంది, ఇది అనుకూలంగా ఉంది, మనం చేద్దాం అనుకుంటుంది. దాంతో మన చిత్తమందు వాటి గురించిన స్థిరమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాం. కనుక మన హృదయం చాలా జాగ్రత్త. మన లోపల ఆ హృదయం అనే సింహాసనం మీద దేనిని ప్రతిష్ఠిస్తున్నాం అనేది మనం చూసుకోవలసిన అవసరం ఉంది. సామెతల 27 అధ్యాయం 19 వచ్చిన మనం చూస్తే, నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సులకు మరి ఒకని మనస్సు కనబడును. ఇక్కడ మొదటి లైన్ బాగానే ఉంది. ఏమిటది? నీటిలో ముఖము కనబడినట్లు. మన ముఖాన్ని నీటిలో చూసుకుంటే నిమ్మలమైన నీటిలో మన ముఖం తిరిగి మనం ప్రతిబింబిస్తుంది, కనబడుతుంది కదా. అద్దాలు లేని రోజుల్లో నీటిలో ముఖాలు చూసుకునేవారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నార్సిస్ట్ అని ఒక వ్యక్తి, అతడు చాలా అందగాడట. అతను నదిలో లేదా నీటిలో తన ముఖాన్ని చూసుకొని తన అందానికి తానే మురిసిపోయి మరి ఎక్కడికి వెళ్ళకుండా తన ముఖాన్ని చూసుకుంటూ ఉండిపోయాడు. ఎందుకు? నీటిలో ముఖం కనబడుతుంది, మన ముఖం కనబడుతుంది. అయితే తెలుగు తర్జుమాలో ఒకరి మనస్సులకు మరి ఒకరి మనస్సు కనబడను, అది కాదు అక్కడ. ఎవరన్నా ఫోను? సామెతలు 27:19 రాసుకున్నాను, మర్చిపోయాను. యాజ్ అ ఫేస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ వాటర్, సో ద హార్ట్ రిఫ్లెక్ట్స్ ద రియల్ పర్సన్. అయితే ఇంగ్లీష్ చదువులో మాట్లాడేదనగా, ఒక నీటిలో ముఖం కనబడినట్లు హృదయము రిఫ్లెక్ట్స్ ద రియల్ పర్సన్. నీ హృదయమే నీకు ప్రతిబింబిస్తుంది. నీవెవరు అనేది నీ హృదయం చూపిస్తుంది. నీటిలో ముఖం చూసుకున్నట్టుగా మన హృదయాన్ని చూసుకుంటే మనం ఎవరమో మనకి తెలుస్తుంది. అద్దంలో మన ముఖం చూసుకున్నట్టు, ఇంక ప్రస్తుత భాషలో మనం చెప్పాలంటే, మన ఎవరు మన ముఖం చూడాలంటే నీటి దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా, అద్దాలు ఉన్నాయి. లేకపోతే ఫోన్లోనే మనం చూసుకోవచ్చు, మన ముఖాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే మన మనస్సు లేదా మన హృదయం ఎలాగుంది అని అంటే, మన హృదయాన్ని చూసుకుంటే మనం ఎలాగున్నాము అనేది మనకు తెలుస్తుంది. కనుక హృదయం అనేది అసలైన నీవు, నీ యొక్క అంతరంగ పురుషుడు. కానీ నీవు అనే సంగతి మనం గ్రహించి మన జీవితంలో చాలా వాటిని మనం కాపాడుకుంటాం, చాలా వాటి విషయమే జాగ్రత్త వహిస్తాం, భద్రంగా ఉంటాం. కానీ ఇక్కడ జ్ఞాని చెబుతున్న మాట అన్నిటికంటే మిన్నగా నువ్వు జాగ్రత్తగా చూసుకుని వాటి అన్నిటినీ ఓ ప్రక్కన పెట్టు. వాటి అన్నిటికంటే ఎక్కువగా ఏం చేయాలి? నీ హృదయాన్ని కాపాడుకోవాలి. అన్నిటికంటే మిన్నగా మిగతావన్నీ కాపాడుతున్నాం, మన హృదయాన్ని మనం కాపాడుకుంటున్నామా? ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. మన హృదయం మనకు ఎలా తెలుస్తుంది? దాన్ని బట్టి మనం ఎలాగున్నా మనకు ఎలాగ అర్థమవుతుంది అని ఆలోచన చేస్తే, మన హృదయ స్పందన, రెస్పాన్సెస్ ఆఫ్ ద హార్ట్, హృదయం యొక్క స్పందనను బట్టి మన హృదయం ఎలాగుంటుందో మనకు తెలుస్తుంది. ఈ హృదయం యొక్క స్పందనలు బట్టే మన మాటలు, మన ఎంపికలు, మన ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయి. కనుక బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది మన హృదయాన్ని గురించి. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథంలో వరుసగా చూద్దాం. దయచేసి సామెతల గ్రంథం 12 అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 12 అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుని తీర్పు తీర్చును. భక్తిహీనత వల్ల ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు.
సామెతలు 12:2. The Lord approves those who are good, but he condemns those who plan wickedness. క్షమించండి, సామెతలు కాదు, కీర్తన 12:2. అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములు ఆడు పెదవులతో పలుకుదురు. అని నేను చెబుతున్న మాట ఏదనగా, రెండు హృదయాలు, కొంతమంది రెండు హృదయాలు ఉంటాయి. ఎలాంటిది అది? అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములు ఆడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మనస్సు, దాన్ని ఇంకో తర్జుమాలో డబుల్ హార్ట్. మన హృదయం మోసకరమైనదా మంచిదా అనేది మనకి ఎలా తెలుస్తుందని కీర్తనలు 12:2 అందరూ ఒకరితోనొకరు అబద్ధం ఆడుదురు, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఆ తర్వాత ఇంటికి కీర్తన చదువుకోండి. ఇచ్చకములు ఆడితే దాని పరిస్థితి పరిణామం ఏమిటో తర్వాత రాస్తున్నాడు ఇక్కడ దావీదు కీర్తనలో. అయితే మన హృదయం ఎలాంటిది మనకు తెలియాలి అంటే ఒక్కసారి మీ మాటలు మీరు వినండి. ఎవరితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నారా, అబద్ధం మాట్లాడుతున్నారా? ఎవరితోనూ మన మాటల సంభాషణ యథార్థంగా మాట్లాడుతున్నామా, లేకపోతే వారిని మెప్పించడానికి వారు ఇష్టపడే మాటలు మనం మాట్లాడుతున్నామా? అయితే దాన్ని ఎదుటి వారిని మెప్పించే మాటలు ఇక్కడ బైబిల్ చాలా కరెక్ట్ అయిన మాట ఉపయోగించారు. ఏమంటాడు? ఇచ్చకం అంటే లోపల ఉన్నది ఒకటి, బయటికి మాట్లాడేది ఒకటి. దీన్నే డబుల్ హార్ట్ అంటాం, లేకపోతే మోసకరమైన హృదయం. కానీ ఈరోజు ఆలోచించండి, మీ హృదయం లేదా నా హృదయం, మన హృదయాలు మోసకరమైనవా లేదా యథార్థమైనవా? మనం నిజమే మాట్లాడుతున్నామా? అంటున్నాడు ఇక్కడ, అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు. ఇది లోకములో సరైనదే, కానీ దేవుని వాక్యంలో చూస్తే చెప్తున్న మాట పత్రికలో మనం చూస్తాం, ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి. క్రైస్తవులంగా మనం ఒకరితో ఒకరు సంభాషించినప్పుడు మన నోటి మాట యథార్థమై ఉండాలి. మన మాట నిజం కాకపోతే, నిజం మనం మాట్లాడలేకపోతే దాని అర్థం ఏదనగా మన హృదయం సరిగ్గా లేదు, మన ఊట సరిగ్గా లేదు, మన హృదయంలో నిజము లేదు, సత్యానికి తావు లేదు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఇక్కడ కఠినమైన హృదయం, a హార్డ్ హార్ట్, హృదయాన్ని కఠినపరుచుకుంటాం. మన హృదయం కఠినమైందా? కొంతమంది ఎంత కఠినం అంటే కన్నీరు రాదు, ఏమీ బాధ అనిపించదు, దుఃఖం అనిపించదు, కళ్ళు చెమ్మగిలవు, ఏదైనా చూస్తున్నా వింటూ ఉన్నా. కనుక మన హృదయం ఎలాగుంది? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడను. ఈ భయము దేవుని ఎడల భయం, పాపము చేయకుండా ఉండాలనే భయం. కానీ కొంతమంది చెడుతనానికి హృదయాన్ని కట్టెపరుచుకొని ఎవరు చూస్తున్నారులే, మనల్ని ఎవరు పట్టుకుంటారులే అన్నట్టుగా హృదయాన్ని కట్టెపరుచుకుంటాం. కనుక కఠినమైన హృదయం, గుండె చూసుకోవాలి. తర్వాత సామెతలు 21:4 మనం చూస్తే, 21వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ మనం చూస్తూ అంటాడు ఇక్కడ, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. అహంకార దృష్టి, ఆ ప్రౌడ్ హార్ట్, గర్వముతో నిండిన హృదయం, గర్వ హృదయం. అహంకార దృష్టియు గర్వ హృదయం, ఇది కవిత్వం కనుక ఒకే భావాన్ని రెండు వేరు కింద చెబుతూ ఉన్నాడు. గర్వము, అహంకార దృష్టి అనగా లోపల గర్వం ఉన్నప్పుడు మన దృష్టిలో అహంకారం కనబడుతుంది, అది గర్వ హృదయం ఇది.
అది తెలుగు తర్జుమాలో భక్తిహీనుల క్షేమములు పాప, అక్కడ చెప్పబడిన మాట ఏదనగా 21:4 ఇంగ్లీష్లో చూస్తే, అండ్ ఈవిల్ యాక్షన్స్ ఆర్ ఆల్ సిన్, హాటీ ఐస్ అండ్ అ ప్రౌడ్ హార్ట్. అనగా అహంకార దృష్టి, గర్వవంతుడైన హృదయము, దానివల్ల కలిగే చెడు కార్యములన్నీ కూడా పాపం. కనుక ఈ పాపానికి మూలమేది? అహంకార దృష్టి. అది ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. అహంకారం అని మన కళ్ళలో కనబడుతుంది. అహంకార దృష్టి, తర్వాత గర్వ హృదయం. తర్వాత ఇంకా వెళ్తే మనం హెబ్రీ పత్రిక 3:12. హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పరీక్షించుకోవాలి, చూసుకోవాలి. ఏమిటి? విశ్వాసము లేని దుష్ట హృదయం. విశ్వాసం లేని హృదయము ఎలాంటిది? దుష్టమైనది, ఇది బాధాకరమైనది. మన పేరు విశ్వాసులు. విశ్వాసం లేకపోతే నేతి బీరకాయలకు నెయ్యి లేనట్టు. హృదయంలో విశ్వాసం లేకపోతే అది దుష్ట హృదయం. అది మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోరండి. ఆ విశ్వాసం ఉందా లేదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, లేమి కలిగినప్పుడు, పరిస్థితులు అనుకున్నట్టుగా జరగనప్పుడు, అప్పుడు మన మాట ఎలాగుంటుంది, మన విశ్వాసం ఎలాగుంటుంది, దాన్ని బట్టి మన విశ్వాసం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అలాగే మత్తయి సువార్త 24:12. మత్తయి సువార్త 24:12. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది చల్లారిన హృదయం, చల్లారిపోయిన హృదయం, ఒక కోల్డ్ హార్ట్. అది ఈ చల్లారిపోవడం గల కారణం ఏమిటి? అక్రమం. మనలో అక్రమం. ప్రేమించవలసిన దాన్ని ప్రేమించకుండా ఉండడం, ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తే ప్రేమించవలసిన వాటి విషయమైన చల్లదనం మనకి ఏర్పడుతుంది. దాని ఉదాహరణ, ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఏమవుతుందంటే అక్రమ సంబంధం విషయమై వారు ఆసక్తితో ఉంటారు. కానీ సొంత భర్త, సొంత భార్య విషయమై ఏమవుతుంది? కోల్డ్ హార్ట్, అనగా తగ్గిపోయిన చల్లనైన హృదయం, చల్లనైన మనస్సు, ప్రేమ చల్లారిపోతుంది. అక్కడ ప్రియుడి దగ్గర ప్రేమ ఉత్సాహంగా ఉంటుంది, భర్త దగ్గర ప్రేమ చల్లారిపోతుంది. వేరే అన్య స్త్రీ దగ్గర ప్రేమ ఉత్సాహంగా ఉంటుంది, బలం కలిగి ఉంటుంది, మంట మండుతూ ఉంటుంది. భార్య దగ్గరకు వచ్చేసరికి చల్లారిపోతుంది. ఎందుకనంటే అక్రమము వలన ప్రేమ చల్లారుతుంది. తర్వాత ఇంకా చూస్తే 51వ కీర్తన, దావీదు ప్రార్థన ఇది. 51వ కీర్తన 10వ వచనం అంటాడు, 51:10, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. అనగా శుద్ధ హృదయం అంటే అపరిశుద్ధమైన హృదయం మనకు ఉంది. దావీదు పాపం వల్ల తన హృదయం పాడైంది. బెత్షెబతో చేసిన పాపం తర్వాత దావీదు పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన, నా హృదయం పరిశుద్ధంతో పోయింది, పాపం అయిపోయింది, కనుక ఆ అపరిశుద్ధ హృదయాన్ని ప్రభువా నీవు శుద్ధీకరించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా హృదయం యొక్క స్పందనలు చూద్దాం మనం. 12వ కీర్తన, సామెతల గ్రంథం 12వ అధ్యాయం. వింటున్నారా? నాతో ఉన్నారా? అర్థమవుతున్నాయా? లేకపోతే గబగబా చెప్పగలపమంటారా? 12వ అధ్యాయం 25వ వచనం. ఇది దేనికి జవాబు చెప్పలేదు. ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. ఇంగ్లీష్ సజ్జమాలు అంటాడు,
యాంగ్జైటీ ఇన్ అ మ్యాన్స్ హార్ట్. మనిషి హృదయంలో ఉన్న ఆతృత, ఆందోళన వేస్ హిమ్ డౌన్, అనగా తన్ని కృంగదీస్తుంది. అనగా మనిషి వంగిపోతాడు బరువుకి. పైన బరువు మోయట్లేదు, టన్నుల కొద్ది బరువు మోయడం లేదు, కానీ హృదయంలో ఆందోళన, హృదయంలో ఆతృత. ఇంకా చూస్తే వరీ వేస్ అ పర్సన్ డౌన్. చింత, ఏమవుతుందనే ఆందోళన మనిషిని అలా కృంగదీస్తుంది. మన నిటారుగా నిలబడలేము మనకు ఆందోళన, ఆతృత కలిగినప్పుడు. దాంతో మన హృదయం కృంగిపోతుంది. హృదయం కృంగిపోవడంతో మన బాహ్య శరీరం కూడా కృంగిపోతుంది. సామెతలు 15:13 సమీక్షండి. సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చెను, మనోదుఃఖం వల్ల ఆత్మ నలిగిపోను. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుంది. మన ముఖం తేటగా ఉంది, బాగా కనబడుతుంది, వెలుగు ఉంది అంటే దాని అర్థం ఏమిటి? మన లోపల సంతోషం ఉంది. అది మనం చెప్పనక్కర్లేదు. మన హృదయంలో ఉన్న సంతోషం మన ముఖంలో కనబడుతుంది. మన హృదయంలో ఉన్నదే మన నోట్లోంచి వస్తుంది. మన హృదయం ఉన్నదే మన బాహ్య స్వరూపంలో కనబడుతుంది. తర్వాత ఇంకా చూస్తే 18:12 సామెతలు. మొత్తం ఇంచుమించు హృదయానికి సంబంధించి అన్ని వచనాలు మీ ముందు పెడుతున్నాను నేను. 12 ఆపత్తు రాకమునుపు నడును హృదయం అతిశయపడును. మనలో అతిశయం వచ్చింది అంటే దాని తర్వాత వెంటనే వచ్చి ఏమిటి? ఆపద వస్తుంది. ఆపదకు ముందు గర్వము నడుచును అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బిఫోర్ డిస్ట్రక్షన్ అ మ్యాన్స్ హార్ట్ ఈజ్ హాటీ. నాశనానికి ముందు నరుని హృదయం అతిశయపడుతుంది. కనుక జాగ్రత్త. గర్విస్తున్నప్పుడు జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా హృదయానికి సంబంధించి ఇంకనేకమైన పరిస్థితులు ఉన్నాయి. 14 సామెతలు 14:10. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఇది చూసినప్పుడు తెలుగు తర్జుమాలో దుఃఖం అంటున్నాడు, కానీ ఇంగ్లీష్ తర్జుమా బిటర్నెస్ ఆఫ్ హార్ట్, అనగా హృదయము చేదుగా మారిపోయి. అది ఎందువలన? దుఃఖము వలన, కష్టం వలన, బాధ వలన అవుతుంది. 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం. సాత్వికమైన మనస్సు అనగా మృదువైన మనస్సు, సాత్వికమైన మనస్సు, అహంభావం లేనిది, గర్వము లేనిది, వినయము కలిగినది. ఇంకా అంటాడు మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇందాక మత్సరం చూసుకున్న కళ్ళు ఏమిట? కళ్ళు దుష్ట కళ్ళు, చెడు కళ్ళు. ఎవరైనా బాగుంటే చూడలేనిది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకి నష్టం ఏదో తర్వాత సంగతి, కానీ ముందు మన ఎముకలకి అది కుళ్ళు. ఎముకల లోపల వ్యాధి కలుగుతుంది. కనుక మన ఎముకలు బలంగా ఉండాలి అని అంటే మనలో ఏముండకూడదు? మత్సరం. ఆ మత్సరం ఎక్కడ ఉంటుంది? మన హృదయంలోనే. ఇవన్నీ మన హృదయంలో నిలిచుండి మన దేహాన్ని అంతటినీ పాడు చేస్తున్నాయి, మన భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నాయి. 16:5 సామెతలోని 16:5 గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారి శిక్ష నొందుదురు. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. దేవునికి ఇష్టలుగా ఉండామా? ఏది కోరుకుంటాం మనం? దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటే, గర్వంతో ఉంటే, గర్వ హృదయం కలిగిన వారు దేవునికి హేయులు అనగానికి ఇష్టములు. వారిని ద్వేషిస్తాడు ఆయన. నిశ్చయముగా వారు శిక్ష నొందుతారు. సామెతలు 18:15 జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించుకును. ఇంటెలిజెంట్ హార్ట్ అంటే జ్ఞానము కలిగిన హృదయం. తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి. ఏమిటి డబ్బు కాదు, తెలివిని సంపాదించుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. ఇది నిత్యము మనం ఆతృత పడుతూ ఉండాలి. చాలామంది నేర్చుకోవడానికి, వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారి దృష్టిలో వారికి అన్నీ తెలుసు, అంతా తెలుసు.
అలా అనుకుంటే మరి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేము. చాలామంది దేవుని వాక్యాన్ని కూడా వినరు. ఆదివారం కూడా ఎందుకంటే మాకు తెలియదా, కొత్తదా అన్నట్టుగా భావిస్తుంటారు. దయచేసి మనవి చేస్తాను, మీరు జ్ఞాన హృదయం ఉన్నట్లయితే, ఇంటెలిజెంట్ హార్ట్ మీకు ఉంటే వినడానికి ఆసక్తి చూపిస్తారు, తెలివిని సంపాదించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు, జ్ఞానాన్ని అధికం చేసుకోవడానికి ఇష్టపడతారు. తర్వాత 22వ అధ్యాయం సామెతలు 22:11, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువారికి రాజు స్నేహితుడగును. ప్యూరిటీ ఆఫ్ హార్ట్, పవిత్రమైన హృదయం. హృదయ శుద్ధిని ప్రేమించుచు, ఆ పవిత్రమైన హృదయం అన్నప్పుడు మన మాటలు కూడా ఎలాగుంటాయి, దయగల మాటలు వస్తాయి. ఆ దయగల మాటలు పలికేవానికి రాజు కూడా స్నేహితుడవుతాడు. కానీ ఇవన్నీ కూడా సూచిస్తున్న వేదనగా మన హృదయంలో ఉండే స్థితులు, దాని యొక్క పర్యవస్థానాన్ని బట్టి బాహ్య ప్రవర్తన మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ హృదయాన్ని పాడు చేసేది ఏమిటి, ఈ హృదయాన్ని నాశనం చేసేది ఏమిటి అని మనం చెప్పుకోవాలని అన్నిటికీ ఒకే ఒక మాటలో చెప్పాలంటే పాపం. పాపం అనేది మన హృదయాన్ని పాడు చేస్తుంది. సామెతలు 6:14 చూద్దాం. సామెతలు 6:14, వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించు జగడములు పుట్టించును. ఇక్కడ 14 వచ్చిన చూసినట్లయితే 12 వచ్చి చూద్దాం. అది కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలి వాడును దుష్టుడై ఉన్నాడు. వాడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగ చేయొచ్చు, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది. ఇక్కడ చూసినప్పుడు ఇది పర్వర్టెడ్ హార్ట్. ఈ హృదయం వల్ల జరుగుతున్నది ఏదనగా, అతడు కుటిలమైన మాటలు, ఇందా చూసాం మనం, ఇచ్చక మాటలు, ఇవి కుటిలమైన మాటలు, ఇవి పనికిమాలిన మాటలు. పనికిమాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. వాడు కన్ను గీడుచు, కాళ్ళతో సైగలు చేస్తూ, వేళ్లతో గురుతులు, అనగా సైగలు, సిగ్నల్స్ ద్వారా, ఇవన్నీ కూడా పాపం ఇష్టమైనవి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 18 వచ్చిన దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పరిగెత్తు పాదములను. దుర్యోచనలు, చెడు ఆలోచనలు తలంచే హృదయము అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా 11వ అధ్యాయం 20వ వచనం కూడా చూస్తే, 11వ అధ్యాయం 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ఇది తెలుగు తర్జుమాలో మూర్ఖ చిత్తులు అన్న, ఇంగ్లీష్ తర్జుమాలో క్రికెట్ హార్ట్ అనగా వంకర హృదయం. ఇంకా 14వ వచనం చూసినప్పుడు వెనుకంజ వేసిన హృదయం, బ్యాక్ స్ట్రిడెన్ హార్ట్. 14వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం, భక్తిని విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషం ఇచ్చును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమవుతాయి. అంటే వెనుకంజ వేసిన వాడు, తగ్గిపోయిన వాడు, బ్యాక్ స్ట్రిడెన్ వ్యక్తి ఎలా ఉండదు, తన మార్గాలు తనకే వెక్కసం, తనకే అసహ్యం కలుగుతాయి. దేవుల్లో భక్తిలో విశ్వాసాలు వెనక్కి వెళ్ళిన భక్తి విడిచిన వాని మార్గములు, అదే మంచి వాని స్వభావం వానికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. 26వ అధ్యాయం 23వ వచనం, 26, 23, చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకి మీద వెండిపోతతో సమానం. చెడు హృదయమును కలిగి ప్రేమగల మాట్లాడు పెదవులు కలిగి ఉండుట మంటి పెంకి మీద వెండిపోతతో సమానం. పైన వెండి వేస్తారు కానీ లోపల ఏమిటి, మట్టి గోడకు గచ్చిపోతుంటాడు ప్రవచన గ్రంథాల్లో. కానీ చెడు హృదయం ఉండి ప్రేమగల మాటలు, కొంతమంది హృదయం సరిగా ఉండదు కానీ ప్రేమగల మాటలు మాట్లాడతారు. కొంతమంది ఆ ప్రేమగల మాటకు లోనవుతారు కానీ లోపల హృదయాన్ని, ఆ బయట వెండిపోత చూస్తారు కానీ లోపల మట్టిని చూడడం లేదు. కనుక జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆ కారణం చేత మనం చేయవలసింది, దావీదు అంటాడు 139వ కీర్తన 139వ కీర్తన 23వ వచనం మనం చూస్తుంటాడు, దేవా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభువా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించును. ఇది మనందరం కూడా చేసుకోవలసిన ప్రార్థన. ప్రభు, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. హృదయాన్ని తెలుసుకోవడం పరిశోధించాలా? ఎందుకు అని అంటే హృదయము, ఎనిమిది గ్రంథాలు రాస్తాడు, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కానీ హృదయం చూసినప్పుడు చాలా భయంకరం. ఒకవేళ మనకు మనం పరీక్షించుకుంటే చాలాసార్లు మన హృదయం మనకు చెప్పే మాట ఏదనగా, నువ్వు చాలా బాగున్నావు, నీలో తప్పు లేదు, నీలో దోషం లేదు, అవతల వారికే కనబడడం లేదు అని మన నీతిని గురించి, మన నిజాయితీని గురించి, మన హృదయ స్థితిని గురించి మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. చూద్దాం మాట వస్తారు. 8వ గ్రంథం 17వ అధ్యాయం. 8వ గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇందా మనం చూసాం, ఏమన్నాడు అక్కడ? అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు, అన్నిటికంటే హృదయము మోసకరమైనది. కాబట్టి అన్నిటికంటే దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు తెలుస్తుంది? అందులో జవాబు కిందనే ఇస్తున్నాడు, ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలమును చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. కానీ హృదయాలు ఎవరు పరిశోధిస్తాడు? దేవుడు. నేను పరిశోధిస్తాను, అంతరింద్రియములను పరీక్షించువాడను నేను, దాన్ని బట్టి ఫలాన్ని ఇస్తాను నేను. కానీ మన హృదయం స్థితి మనకు తెలియాలి అని అంటే, మన హృదయంతో మనం పరీక్షించుకుంటే, మనకు మనంగా శోధించుకుంటే, చాలాసార్లు మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. కనుక దేవుని ఎదుగు వెళ్ళి, ప్రభువా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను తెలుసుకో, నా ఆలోచన తెలుసుకో, నీకు ఆయాస్కర మార్గం నా ఎందున్నదేమో చూడు, సరైన మార్గంలో నడిపించని దేవుని ఎదుగు వెళ్ళి, ఎప్పుడైతే మన హృదయం సరైనది కాదని దేవుడు చెబుతాడు, దాన్ని సరి చేసుకొని దేవునితో, దేవుని మాటలతో, దేవుని వాక్యముతో, దేవుని చిత్తముతో మన హృదయాన్ని నింపుకోవలసిన అవసరం ఉంది. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి? సామెతలు 7 ఇంకొన్ని వచనాలు చూపిస్తాను నేను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా పురుషులు మనవి చేస్తున్నాను, సామెతల గ్రంథం 5-7 వరకు ఈ 3 అధ్యాయాలు కూడా చదవండి అందరూ కూడా. ఎందుకంటే సామెతలు బాగా వేస్తున్నప్పుడు ఈ భాగాలు కొంతమందికి మనవారు ఇచ్చినప్పుడు చాలా శ్రేష్టంగా మాట్లాడారు, ఒకరు తప్ప మిగతా అందరూ చాలా శ్రేష్టంగా మాట్లాడారు. ఆశ్చర్యపోయాను నేను, ఏం మాట్లాడదు, ఎలా మాట్లాడదు, యవనస్తులైనా పెద్దవారైనా కూడా చాలా శ్రేష్టంగా ఒక్కరు అనుకూలంగా మాట్లాడగా, వాక్యంలో ఉన్నతున్నట్టుగా మాట్లాడకుండా ఏదో ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ మిగతా అందరూ కూడా ఈ భాగాలు వేసినప్పుడు స్పష్టంగా కరెక్ట్గా మాట్లాడారు. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అది 7:25 వచనం మనం చూస్తే, 7:25 వచనం, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము. జాగ్రత్త, లెట్ నాట్ యువర్ హార్ట్ టర్న్ అసైడ్ టు హర్. నీ యొక్క హృదయము జారస్త్రీ వైపు వెళ్ళనివ్వకు. నీ కళ్ళు కాదు, కళ్ళు కంటే ముందేది నీ హృదయం వెళ్తుంది. కానీ నీ హృదయంలో దయచేసి జారస్త్రీ వైపు వెళ్ళొద్దు. టు హర్ వేస్, ఆ మార్గాల వైపు, ఇంటి వైపు వెళ్ళొద్దు. డూ నాట్ స్ట్రే ఇన్ టు హర్ పాత్స్, ఆమె మార్గంలోనికి నీవు వెళ్ళొద్దు. కనుక ఇది మన చూపు ద్వారా కానీ లేదా వ్యభిచారం ద్వారా కంటే ముందుగా మన హృదయంలో అది కలుగుతుంది. కనుక హృదయమందు చెబుతున్నాడు, లెట్ నాట్ యువర్ హార్ట్ టర్న్ అసైడ్ టు హర్. ఆమె వైపునకు నీ హృదయం మళ్ళవద్దు.
ఇంక ఇది ఈ సామెతను చూసినప్పుడు చెప్పే మాట ఎదురుగా, నీ యవ్వన కాలపు భార్య యందు నీవు ఆనందించు. ఆమెతోటిదే జీవితం, ఆమెను బట్టే నువ్వు సంతృప్తి, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉండాలి. కానీ ఇతర స్త్రీ, పరస్త్రీ, ఆ వ్యామోహం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎక్కడ మొదలవుతుంది? నీ హృదయములో. కనుక జాగ్రత్త. 5 నుంచి 7 ఆ 3 అధ్యాయాలు కూడా దయచేసి తర్వాత మీరు చదువుకుని, చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. ఇరవై 24 అధ్యాయం 17 వచనం, సామెతలు 24:17. నీ శత్రు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకము. లెట్ నాట్ ఎ హార్ట్ ఎన్వీ సిన్నర్స్. ఇక నీ తర్జుమాలు చూస్తున్నప్పుడు చెప్తున్న మాట తెలుగులో చూస్తే, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకము. తెలుగులో ముందు చెప్తాను, నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. నీ శత్రువు ఎక్కడ బాధ కలిగితే, కష్టం కలిగితే సంతోషించకండి. మన సహజంగా సంతోషం వస్తుంది, కానీ నీ హృదయం సరైనది అయితే, నీ శత్రువు పడిపోతే నీకు సంతోషం కలగదు, నీకు ఆనందం కలగదు, నీ బాధపడతావు. ఇంకా వాడు తొట్టిల్లినప్పుడు నీ మనసులో ఉల్లసింపకు. ఒకవేళ నీ శత్రువు హాని కలిగితే, తొట్టుబాటు పడితే, నష్టం కలిగితే నీకు లోపల ఆనందం వచ్చింది అని అంటే దాని అర్థం ఏమిటి? నీ హృదయం సరిగ్గా లేదు. ఎందుకంటే నూతన నిబంధనలో ప్రభువు చెప్తున్న మాట, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. వాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి, దాహంతో ఉంటే నీళ్ళు ఇవ్వాలి. కనుక దయా కనికరం కలిగిన ప్రవర్తన మన హృదయము సరైనదైతే ఉంటుంది. అయితే ఇంగ్లీష్ చదువులో ఆ మాట మనం చూస్తే అంటాడు, లెట్ నాట్ యువర్ హార్ట్ ఎన్వీ సిన్నర్స్. పాపులను చూచి నువ్వు మత్సరపడొద్దు. వాళ్ళు బాగున్నారు. చాలాసార్లు మనందరూ ఎక్కువ మంది క్రైస్తవులు కొన్ని సమస్యలుగా లోకమంతా చూస్తాం, అందరం చూస్తాం. వాళ్ళు చూడు ఎంత ఉందో, వాళ్ళకి ఎలాగున్నారో చూడు, వాళ్ళు భక్తిగా లేరు, విశ్వాసం లేదు, గుడికి రారు, ప్రార్థన చేయరు, దేవుని సన్నిధిలో వారు ఉండరు, కానీ వారు ఎలాగున్నారు. ఆ మాటలు మనకు అనవసరం. కీర్తనలు చూస్తాం, కీర్తనగారు అంటాడు, వారిని చూసినప్పుడు నా భక్తి అంత వ్యర్థం అనిపించింది నాకు అంటాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్తే అసలైన విషయం తెలిసినట్టుగా మనం చూస్తే దేవుని సంఘమా చెప్తున్న మాట ఎదురుగా, లెట్ నాట్ ఎ హార్ట్ ఎన్వీ సిన్నర్స్. పాపులను చూచి నువ్వు మత్సరపడొద్దు, ఈర్షపడొద్దు, బట్ కంటిన్యూ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆల్ డే. దినమంతా కూడా దేవుని యందు భయభక్తుల్లో నువ్వు కొనసాగు. వాళ్ళ సంగతి వదిలేయి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ ముందుకు కొనసాగు. 28 అధ్యాయం 14 వచనం అంటాడు, ఫియర్ ద లార్డ్. 28:14 సామెతలు. నిత్య భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడు. ఫియర్ ద లార్డ్ అండ్ డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. దేవుని యందు భయము కలిగి ఉండు, హృదయాన్ని కఠినపరుచుకోకు. ఎవరినో చూచి వారు బాగున్నారని చెప్పి ఈర్షపడుతూ నీ హృదయాన్ని దేవుని విషయాల్లో కఠినం చేసుకోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకను మన హృదయాలు కాపాడుకోవాల్సింది చెడుతనము, దుష్టత్వం, అహంభావము, గర్వం, అహంకార దృష్టి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూస్తే 23:19, నా కుమారుడు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకొనుము. నీ హృదయాన్ని ఏం చేయాలి? యథార్థమైన త్రోవలు, నిజమైన మార్గాలు అయితే సత్యమైన మార్గములందు వాటిని నడిపించుకోవాలి. 23:19 అదేనా చదివాం. ఇంకా ముందుకు వెళ్తే, నీ హృదయం యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకొనుము. ఆ తర్వాత ఈ మాటలు చూడండి, 20 వచనం, ద్రాక్షారసము త్రాగువారితోనైనను. ద్రాక్షారసం అంటే తెలుగు తర్జుమాలో ద్రాక్షారసం రాశారు, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో వైన్ అనగా మత్తు కలిగించే పానీయం. మత్తు కలిగించే పానీయులు త్రాగువారితోనైనను. తర్వాత ఈ మాట చూడండి, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. మళ్ళీ కొంతమందికి కక్క లేకపోతే ముద్ద దిగదు. సరే మంచిదే, కానీ ఎంత కక్క తింటున్నారు? కొంతమందికి కేజీలు అది కోడంతా కోసి పెట్టాక చాలదు. మాంసం తినొచ్చు, కానీ తగు మాత్రం. ప్రతీది కూడా
తగుమాత్రం బ్యాలెన్స్ ఉండవలసిన అవసరం ఉంది. కనుక మత్తు కలిగించే పానీయములు త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినివారితోనైనను ఏడు చేయాలి. మనం వాళ్ళతోనే సహవాసం చేస్తాం. ఎందుకు? వాళ్ళతో తిరిగితే మనకు మందుకి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు కదా, మన స్వార్థం. కానీ చూడండి ఈ మాటలు, మన హృదయం జాగ్రత్త. కానీ హృదయం యథార్థమైన త్రోవలు యందు నడుచుకొని చెప్పి ఏ త్రోవల్లో వెళ్ళొద్దో చెప్తున్నాడు. ఏ త్రోవల్లో వెళ్ళొద్దు? ద్రాక్షారసం త్రాగువారితోనైనను, అనగా మత్తు పానీయము త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. తర్వాత అంటే త్రాగుబోతులను తిండిపోతులను ఏమవుతారు? దరిద్రులగుదురు. త్రాగుబోతులు తిండిపోతులు ఏమవుతారు చెప్పండి రా? దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిగుడ్డల ధరించుటకు కారణం. నిద్రమత్తు ఏమవుతుంది? ప్రతిదానికి ఫలితం ఉంది. త్రాగుబోతులు తిండిపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. నిద్రపోతులు, త్రాగుబోతులు తిండిపోతులతో పాటు నిద్రపోతులు కూడా పెట్టాలి కదా. నిద్ర మొత్తానికి నిద్రపోతులు ఏమొస్తుంది? చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తండ్రి మాటలు విను. ఇంకా నీ తల్లి ముదిమి అందు ఆమె నిర్లక్ష్యము, నీ తల్లి యొక్క వృద్ధాప్యం అందు ఆమె నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఇంకా చదువుదాం. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడు నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులోకి ఇంపుగా ఉండేమో. దేవుడు అంటున్న మాట ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడు నీ హృదయాన్ని నాకివ్వు, నా మార్గములు నీ కనులోకి ఇంపుగా ఉండనేమో అని చెబితే, ఇక్కడ మళ్ళా సామెతలు 5-7 అధ్యాయులు మాట్లాడిన మాటలే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకుని వాడు పొంచున్నాడు, అది పొంచి ఉండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖం, ఎవనికి జగడములు, ఎవనికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ఆ ముందు చూస్తా అంటున్నాడు వేశ్య లేకపోతే వ్యభిచారము, పరస్త్రీ, దానికి నష్టం కష్టానికి రాస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడం, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మందదృష్టి, ఎవరికి హేతువు లేని గాయాలు, కారణం లేని గాయాలు, దెబ్బలు. కొన్నిసార్లు కొన్ని దెబ్బలు చెప్పుకోలేరు. ఎందుకు చెప్పుకోలేరు? ద్రాక్ష రసముతో పొద్దు పుచ్చుచు వారికే కదా, అనగా మత్తు పానీయాలతో దివారాత్రులు దానిలో ఉండేవారికే కదా వారు కలిగిన ఎలాంటిదే శ్రమ, దుఃఖం, జగడములు. ఇప్పుడు తాగుబోతున్నా నన్ను తగులుకి ఎవరికి ఉండవు. ప్రతిదీ తగువే, అన్నీ తగులే. తగువు లేకుండా ఉండలేరు ఎవరు? మత్తు పానీయాలకు బానిసలైన వారు. కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే కదా. మత్తు పానీయం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము. ఆకర్షణీయమైన మాటలు ఇవి కదా. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ నోరు ఊరుతుందేమో, నాలుక మడత పడుతుందేమో. ఏమంటాడు ఇక్కడ? విపరీతమైన కళ్ళు కట్లు పెంబటది సర్పం వల్లే ఖర్చును. ఆ త్రాగుబోత్తనం, ఆ తిండిపోతాను ఏమవుతుంది? సర్పం వల్ల నేను కరుస్తుంది, కాటు వేస్తుంది. నువ్వు వెర్రి మాటలు పలుకుదు, నువ్వు నడు సముద్రం పండుకున్న వారి వల్లే ఉండు. ఇప్పుడు తాగేసిన ప్రవర్తన అలాగ ఉంటుంది, వాడికి ఎలా ఫీలింగ్స్ అలాగ ఉంటే రాస్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ రాయడం గల కారణం సొలొమోను కూడా అనుభవించాడు ఇవి. తాగేసినోడికి ఎలా ఉంటుందట? వెర్రి మాటలు మాట్లాడతాడు. తాగుబోతు మాటలు చాలా వరకు పట్టించుకోరు. ఎందుకు? వెర్రి మాటలు అవి. ఎలా ఉంటుందట వాడికి? నువ్వు నడు సముద్రమున పండుకొని వాని వలె ఉంది. అంటే సముద్రం మధ్యలో, సముద్రం మీద పడుకున్నట్టు ఉంటుందట వాడికి. నీటి మీద తేలి ఆడుతున్నట్టు ఉంటుందట. ఇంకెలాగుంటుందట? ఓడ కొయ్యి చివరన పండుకొని వాని వలె ఉంది. ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె ఉంది. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు.
ఇది త్రాగుబోతున్న యొక్క లక్షణం. కనుక అలాంటి వారితో ఏం చేయాలి? సహవాసం చేస్తే నీకు మంచిది కదా. శ్రమ, కష్టం, బాధ, నింద, చెప్పుకోలేని దెబ్బలు ఎవరికి? ఇలాంటి ప్రవర్తన కలిగిన వారికి, వారితో స్నేహం చేసిన వారికి కలుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సామెత 4:4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనడు, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకునేమో, నా ఆజ్ఞలను గైకొనేలా నీవు బ్రతుకుదు. కానీ దేవుడు చెప్తున్న మాట, దేవుని వాక్యం అంటున్నాడు, ఒక తండ్రి తన కుమారుని చెప్పినట్టుగా మనతో చెబుతూ ఉన్నాడు, నాకు బోధించుచు ఇట్లా అన్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకునేమో. క్యాచ్ హోల్డ్ ఆఫ్ మై వర్డ్స్. నా మాటలు పట్టుకో, గట్టిగా పట్టుకో, నీ హృదయంతో దాన్ని పట్టుకో. ఇంకా 2వ వచనం అంటాడు, విను జ్ఞానమును నీ చెవి ఎక్కి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. ఇంకా 3వ వచనం అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోని వాటి కంఠభూషణముగా ధరించుకొనుము. కానీ ఈ వాక్యాలన్నీ చెబుతున్న మాట ఏదనగా మనం హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పాత నిబంధనలో ప్రవచన రీతిగా చెప్పబడింది, నూతన నిబంధనలో మన అనుభవంలో ఉంది. దయచేసి చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఇది పాత నిబంధన వాగ్దానం. కానీ మనం పాత నిబంధనలో లేవు. ఇప్పుడు నూతన నిబంధనలో మన యొక్క స్థితి ఏమిటి అని అంటే, దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు. పాత హృదయం మనకు లేదు. దానికి బదులుగా కఠిన గుండె మనకు లేదు. రాతి గుండె బదులుగా మాంసపు గుండె దేవుడు మనకు ఇచ్చాడు. ఆ హృదయాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆ హృదయము దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చే హృదయముగా ఉండుట కొరకు నా ఆత్మను మీ యందు నేను ఉంచి ఉన్నాను. మన యందు తన ఆత్మను కూడా ఉంచాడు. అందుకని ఎఫెసీ పత్రిక అంటాడు, ఆత్మ వలన మీరు మీ మనసును నూతనపరచబడిన వారే, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే ఉండాలని పోయిన వారం మాట్లాడుతూ చెప్పాను. కనుక దేవుని యొక్క సంగమం, నూతన నిబంధన కాలం మనందరం కూడా మంచి హృదయం కలిగిన వారమే. కానీ ఈ చెడుతనాన్ని, దుష్టత్వాన్ని మనం ప్రేమించి, లేక దేవుని భయము కోల్పోయి స్వార్థముతో అక్రమంగా మనం ప్రవర్తిస్తే, మనం ఉండవలసిన విధంగా ఉండకుండా వేరుగా మనం ప్రవర్తిస్తే మన హృదయాలు కఠినమవుతాయి. కానీ ఈ సంబంధం మనం చేయవలసిన పని అనేది ఇందాక చెప్పినట్టుగా మన ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను పరిశోధించి నన్ను తెలుసుకో, నాలో ఉన్నదేమో చూడు, నన్ను సరిచేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. నూతన గుండె నాకు ఇచ్చావు, కానీ నేను మరలా తిరిగి కఠినమైన హృదయానికి నేను వెళ్ళిపోయాను, నన్ను క్షమించాను ప్రార్థన చేస్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5-7 వచనాలు చదివి మనం ముగించుకుందాం. 4వ అధ్యాయం 5-7 వచనాలు. మీ సహనమును సకల జనులు తెలియబడినవిడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈ మాట కావాలి మనకి. ప్రభు ఎక్కడ ఉన్నాడు? సమీపంగా, మనకు దగ్గరలో ఉన్నాడు. ఆయన ఎక్కడో దూరంగా ఆకాశం నుండి దిగి రావాల్సిన పని లేదు, మన సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేనిని గుర్చి చింతపడకూడదు. దేంతో చింతపడతాం? మన హృదయంలో చింతపడతాం. కానీ ప్రభువుని చెప్తున్న మాట, వాక్యం చెప్తున్న మాట ఎదురుగా దేనిని గుర్చి చింతపడద్దు. ఎందుకు? చింతపడకుండా ఏం చేయాలి? కానీ ప్రతి విషయములోనూ మీకు బాధ, దుఃఖము, కష్టము, చింత, భయము కలిగిస్తున్న ఏ పరిస్థితి అయినా సరే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీకున్న కష్టం అంతా దేవునికి చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రార్థన, విజ్ఞాపనముల ద్వారా, ఇంకను కృతజ్ఞతాపూర్వకముగా. మన కష్టం, బాధ కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. అది కృతజ్ఞతాపూర్వకముగా. మన చుట్టూ ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు లేవా, నువ్వు వినడం లేదా, నీకు కనబడడం లేదా అని కాదు మనం చేయవలసిన ప్రార్థన. ప్రభు నీకు అంతా తెలుసు, నువ్వు చూస్తున్నావు,
కానీ ఎందువల్ల నువ్వు నన్ను నాకు జీవితంలో ఈ కష్టాన్ని అనుమతించావు, కానీ నీ సహాయం నాకు కావాలి. ఇంతమంది సహాయం చేస్తావు, గతంలో చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారాలు తలపోస్తూ ప్రభు అప్పుడు చేస్తావు, మరి ఇప్పుడు ఎందుకు రానిచ్చావు నాకు తెలియదు, కానీ నీకు అప్పగించుకున్నాను కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన ఎక్కడ చూడండి, మీ హృదయములకును మీ తలంపులకును కావాలంటుంది. కానీ ఈ ఫలితం ఎక్కడ దొరుకుతుంది? మన హృదయాల్లో, మన తలంపులో ఏమవుతుంది? మన హృదయాల తలంపుల్లో దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది. అనగా చెడుగా మనం వెళ్ళిపోకుండా, తప్పుడు విధముగా ఆలోచించకుండా, కఠినమైన గుండె వైపు వెళ్ళిపోకుండా, దుష్ట హృదయం వైపు వెళ్ళిపోకుండా సమాధానం మన హృదయాలకు ఇస్తుంది, శాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఆ జవాబు మనకు కనబడలేదు, పరిష్కారం మనకు కనబడలేదు, కానీ మన హృదయంలో శాంతి, మన హృదయంలో నెమ్మది. ప్రార్థనకు జవాబు పొందక మునుపు మన హృదయంలో దాన్ని పొందాలి. ఆ పొందినంత వరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన జవాబు వచ్చిందని అంటే అది మన హృదయంలో నెమ్మది కలిగినప్పుడు అది వచ్చిందని అర్థం. మన కంటి ముందు కనబడకపోవచ్చును, మన చేతిలోనికి రాకపోవచ్చును, కానీ దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాని గురించిన సమాధానం మన హృదయంలోనికి వస్తే, చాలాసార్లు చెప్పాను ఈ మాట, నేను చాలా విషయాలకు ప్రార్థన చేశాను. ముఖ్యంగా బైబిల్ కాలేజీ ఇంగ్లాండ్ వెళ్ళే ముందు ఆ సంవత్సరం ఇంగ్లాండ్ పంపిస్తాను తెలుసు దేవునికి, నాకు తెలుసు, దేవుడు చూపించాడు తెలుసు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ ఒకసారి ఉపవాసం ఉండి కొన్ని రోజుల పాటు ప్రభువా ఈ విషయం ఏం చేస్తావు, పంపిస్తావా పంపించవా నీ చిత్తం ఏంటన్నప్పుడు జవాబు ఏమిటో నాకు తెలియదు, కానీ హృదయంలో శాంతి వచ్చింది. ఆ శాంతి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం మానేశాను. అప్పుడు ప్రార్థన చేయనక్కర్లేదు, ప్రభువా నువ్వు ఇచ్చావు శాంతి, నీకు వందనాలను చెప్పాలి తప్ప మళ్ళీ దాని గురించి మళ్ళీ భారం తెచ్చుకోవాల్సిన పని లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి మనకు భారం ఉండదు, నెమ్మది ఉంటుంది, ధైర్యంగా కొనసాగండి. భారం లేదు కదా మళ్ళీ బరువు తెచ్చుకొని ఏడవలసిన పని ఎంత మాత్రం లేదని మనవి చేస్తూ దేవుని యొక్క సంగమా మనవి చేస్తున్నాను. అన్నిటికంటే ఏమిటి ముఖ్యం? నీ హృదయము ముఖ్యం, అంతేనా? సామెతలు 4:23 ఉన్నారా? వెళ్ళిపోయారు అందరూ. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరాడు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. భద్రం కాపాడుకోవడానికి దేవుని మాటలు, దేవుని చిత్తం, దేవుని దర్శనం, దేవుని ఆలోచన, దేవుని నడిపింపు మనకు అవసరమైంది. దాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడు మనం నడిపిస్తాడు, ముందుకు తీసుకుని వెళ్తాడు. ప్రభు ఈ సందేశాన్ని మనందరి వినికిల్లో ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.